అందరికీ నమస్కారం. మండు టెండలో ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్న వేడిలో మీరందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాటలు వినాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన చేసే మార్గనిర్దేశం గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి వచ్చినందుకు మీ అందరి పాదాలకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఈరోజు ఇంత ఎండలో 12:30 గంటలకి దర్శిలో ఒంగోలులో ఎంత వేడి ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. ఆ వేడిలో కూడా ఓపెన్ టాప్ జీప్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చారు. ఈ కష్టం తాను ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో ముఖ్యమంత్రి అవటం కోసం కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ వయసులో కూడా ఆయన కష్టపడేది మనందరిలో లేని ఉత్సాహం, మనందరిలో లేని శక్తి, మనందరిలో లేని విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కష్టపడేది ఆయన ముఖ్యమంత్రి కావాలని కాదు, ఆయన కష్టపడి చంద్రబాబు నాయుడు గారు కష్టపడేది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏం కాబోతుంది. 75 సంవత్సరాల్లో మన పూర్వీకులందరూ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దేశంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే బాధతో ఏ విధంగా అయినా సరే ఈ రాష్ట్రాన్ని కాపాడే లక్ష్యంతో కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి నూజివీడు ప్రజలందరి తరపున మరి ఆహ్వానం పలుకుతానని చెప్పేసి మనం చేస్తూ వారి పాదాలకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు ఆలోచన చేయాలి. 5 సంవత్సరాల క్రితం ఎన్నో ఆశలతో వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చాం. కానీ ఆయన అధికారంలోకి వచ్చి చేసింది ఏమిటి? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఛిద్రం చేసేసి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసేసి కేవలం తాను నచ్చిన విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వ్యక్తి స్వామ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు మన నియోజకవర్గం గురించి ఆలోచించినట్లయితే సాగునీరు కోసం త్రాగునీరు కోసం ఏ విధంగా అల్లల్లాడిపోతున్నామో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు దేశం మొత్తానికి కూడా రుచికరమైన మామిడికాయలని సప్లై చేస్తున్న నూజివీడు ప్రాంతంలో ఈరోజు తోటల్లోకి వెళితే కనీసం కాయలు కనబడే పరిస్థితి లేదు. కారణం ఏమిటి? సాగునీరు పూర్తిగా అడుగంటిపోయి నీరందక పూర్తిగా మరి మామిడి రైతులందరూ కూడా ఏ విధంగా నాశనం అయిపోయారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మామిడి రైతులకి ఎన్ని సహాయాలు చేశారో ఒకసారి ఆలోచన చేయండి. డ్రిప్ ఇరిగేషన్ 90% మీద సబ్సిడీకి ఇచ్చారు, ట్రాక్టర్లు 50% మీద సబ్సిడీకి ఇచ్చారు, స్ప్రేయర్లు ఇచ్చారు, ఇంకా అనేక విధాలుగా అన్నిటికంటే మించి మామిడి చెట్లకి కేవలం 170 రూపాయలు అంటే 90% సబ్సిడీతో ఇన్సూరెన్స్ కట్టారని చెప్పేసి మనం ఇస్తాను. ఈ ప్రభుత్వం అన్ని ఎగ్గొట్టి డ్రిప్ ఇరిగేషన్ లేదు, ట్రాక్టర్లు లేవు, స్ప్రేయర్ లేవు, ఏమీ లేకోకుండా కేవలం 13,500 రూపాయలు ఇచ్చి రైతుకు నేను ఎంతో మేలు చేశానని చెప్పేసి చెప్పుకోవడం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. దీనికి కారణం దౌర్భాగ్యం ఏంటంటే ఎందుకు ఈ సాగునీటి సమస్య ఏమిటి, ఈ సాగునీటి సమస్యని ఏ విధంగా తీర్చాలనే ఆలోచన కూడా లేకోకుండా ఈ ప్రభుత్వం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి ప్రాజెక్టును ఎంతో ముందు చూపుతో నాగార్జున సాగర్ నుంచి నీరు రావడం కష్టమవుతుంది, ఈ రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మరి చింతలపూడి ప్రాజెక్టుని 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 80% పూర్తి చేస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఆలోచించారు. కానీ 33 మండలాల్లో వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో రైతుల పడే ఇబ్బంది ఆయనకు గుర్తు రాకపోవటం దౌర్భాగ్యం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తానని. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే
నూజివీడు పంట భూములని కూడా బీళ్లుగా మారిపోతారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. సార్ 1000 అడుగులు వెళ్తే కూడా సాగునీరు దొరికే పరిస్థితి లేదు. ఈ రోజు నూజివీడులో కూడా త్రాగునీరు లేక భూగర్భ జలం అడుగంటిపోయి ఫ్లోరైడ్ వచ్చి, ఫ్లోరైడ్ గురించి తమరికి బాగా తెలుసు, నడువులు వంగిపోతాం, కాళ్ళు వంకర తిరుగుతాం. అటువంటి సమస్యలు ఎదుర్కొనడానికి ఈ నూజివీడు దురదృష్టవశాత్తు ఉంది సార్ అని చెప్పేసి మీకు మనం చేస్తాను. నా ఒక్కటే మీ అందరూ మీ పాదాలకి నమస్కరించి కోరుతాను, మీరు చేస్తారని పూర్తి నమ్మకం ఉంది. నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, అది ప్రారంభించింది మనమే, దాన్ని పూర్తి చేసేది మనమే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారని కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్నారు సార్. కాబట్టి చింతలపూడి ప్రాజెక్టు మామిడి రైతుల్ని, అదేవిధంగా మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవటం కోసం చింతలపూడి ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పేసి మీకు నమస్కరిస్తూ తెలియజేస్తాను సార్. సార్ ఇంకొకటి సార్, మా నాన్నగారు సంవత్సరం క్రితం చనిపోయారు సార్. చనిపోయే ముందు ఒక నెల రోజుల ముందు పిలిచి నాకు చెప్పారు, సార్ ఇది తమ్ముళ్ళని జాగ్రత్తగా చూసుకో, స్థిరాస్తులు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి, జాగ్రత్త యొక్క అవసరానికి స్థిరాస్తులు ఉపయోగపడతాయి అని చెప్పారు సార్. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు టైటిల్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చి ఆఖరికి నా స్థాయిలో వ్యక్తి కూడా ఏమైపోతాయో నా తండ్రి సంపాదించి ఇచ్చిన ఆస్తి అని చెప్పేసి భయపడే దౌర్భాగ్య పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. ఈ రోజు కేవలం ఒక చిన్న కాగితం ముక్క మాకు ఇస్తారంట, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లేమో వాళ్ళ దగ్గర పెట్టుకుని దాన్ని తాకట్టు పెట్టుకుంటారో లేదా ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితులు ఈ రోజు ప్రజలందరూ కూడా భయాందోళనలు ఉన్నారు సార్. తమరు దయచేసి ఆ యాక్ట్ గురించి మీరు పూర్తిగా మరి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకున్నాను సార్. ఈరోజు ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా నా తండ్రి ఇచ్చాడు, నా తాత ఇచ్చాడు, అదే భరోసాతో మేము బతుకుతున్నాం అనుకునే ప్రజలందరూ కూడా ఏమైపోతాయి. ఈ రోజు సార్ మీరు కట్టిన సెక్రటేరియట్ ని నీళ్లు కారుతున్నాయి, ఎలుకలు పారుతున్నాయి అని చెప్పి ఎద్దేవా చేసిన ఈ పార్టీ అదే సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టుకుని 750 కోట్లు తెచ్చుకుని పబ్బం గడుపుకుంటున్న ఈ ప్రభుత్వం గురించి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు సార్. ఆస్తులు ఏమైపోతాయని చెప్పేసి దయచేసి దాని గురించి మీరందరూ కూడా కాపాడాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని సార్. అంతేకాకుండా సార్ ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదు సార్. ఈరోజు దళిత వార్డులో మీరు ఎస్సీ సప్లై నిధులన్నీ కూడా ఖర్చు పెట్టి ఈ రోజు ఏ హరిజన వాడు నేలండి తెలుగుదేశం టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ రోడ్లన్నీ వేశారని చెప్పేసి ప్రతి హరిజన వార్డులో కూడా చెబుతున్నారు సార్. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక డ్రైన్ గాని ఒక రోడ్డు గాని చేసిన పాపాలను లేదు సార్. మళ్ళీ మీరు దయచేసి ఆ ఎస్సీ సప్లాన్ బీసీ సప్లాన్ తీసుకొచ్చి పేదవాళ్ళు మరి వాళ్ళందరూ వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి పూర్తి నమ్మకంతో సార్. ప్రజలారా మన మేనిఫెస్టో చూడండి. మన మేనిఫెస్టోలో బలైన వర్గాలకి దళితులకి పెద్దపీట వేసి ప్రతి కులానికి కూడా వాళ్ళ కుల వృత్తులు ప్రోత్సహించే విధంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి మరి మన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక గొప్ప మేనిఫెస్టోని దేశం ఎక్కడా లేని విధంగా ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తామని. దయచేసి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మరి ఏలూరు పార్లమెంట్ కి పుట్టా మహేష్ గారిని, నూజివీడు శాసనసభకి నన్ను గెలిపించి ఈ రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం సార్. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కుమారుడు దౌర్జన్యాలు విపరీతంగా ఎక్కువైపోయినాయి సార్. ఈ రోజు ఇక్కడ ఫోటోలు తీస్తాడు, సుబ్బారావు వచ్చాడు, ఎల్లారావు వచ్చాడు, పిల్లారావు వచ్చాడని చెప్పేసి పొద్దున్న యజమానులకి వాట్సాప్ పంపిస్తారు. ఫోన్ చేసి వారు నేను పెన్షన్ కట్ చేస్తాను, అది కట్ చేస్తాను, లేకపోతే మీకు చేయూత ఇవ్వను, మీకు పట్టాలు ఇవ్వనని బెదిరించేస్తున్నారు సార్. ఇక్కడంతా కూడా విధ్వంసకర అరాచక పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సార్. మీరందరూ కూడా వాటి మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ఇది అంతేకాకుండా మన నాయకులు చాలా మందిని జైలుకు కూడా పంపించారు సార్ కేవలం అబద్ధపు దీని మీద. వీళ్ళు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటారు సార్. ఇక్కడ తోటపల్లి అనే గ్రామంలో అన్యాయంగా మరి అక్రమంగా మైనింగ్ చేస్తే 3,78,03,000 రూపాయలు పెనాల్టీ ఇస్తే ఆ పెనాల్టీని ఒక దళిత సోదరుడి మీదకి తోసేసిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ సార్. బాబురావు అనే ఒక దౌర్భాగ్య పరిస్థితి సార్. బాబురావు అనే వ్యక్తి ఇల్లు కూడా లేని వ్యక్తి, అతనికి 3,70,00,000 పెనాల్టీ వేయించారు సార్ ఎమ్మెల్యే గారు అంశాలని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి అంతేకాకుండా సార్ ఇక్కడ అడవి భూముల్లో పట్టాలు ఇచ్చారు. తమరు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలన్నింటిలో చెట్లు వేసుకుని ఎంతో కొంత జీవనం సాగిస్తా ఉంటే ఈ పార్టీ
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో బోర్లు వేసుకోకుండా కొన్ని ప్రాంతాల్లో అయితే దళితుల భూములు లాక్ అవడానికి రాత్రికి రాత్రి కంప్యూటర్ రికార్డులు మార్చేసి ఆఖరికి సార్ ఒక ఎంఆర్ఓ కూడా ఆత్మహత్య చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితికి ఈ నియోజకవర్గంలో భూ కబ్జాలు మారినాయి అని చెప్పేసి మేము మనం చేస్తానని సార్. తప్పకుండా ఈ ప్రజలందరూ కూడా మీ మీద ఎంతో నమ్మకంతో ఎంతో ఆశతో ఉన్నారు సార్. మీరు వచ్చిన తర్వాత ఈ బలహీన వర్గాలకి యాదవులు సార్, మీరు గౌడ సోదరులకి 10% వైన్ షాప్స్ లో రిజర్వేషన్ ఇస్తున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా బలహీన వర్గాలకి వ్యాపారాల్లో రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప మరి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మందికి శ్రేణిగా మనం చేస్తా ఉన్నాను.